నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు మిన్నంటాయి. లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వాషింగ్టన్ నుండి లండన్ వరకు వేలాది మంది నో కింగ్స్ పేరిట నిరసనలో పాల్గొని వీధుల్లో హోరెత్తించారు. ట్రంప్ అవలంబిస్తున్న వలస, విద్య, భద్రతా విధానాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీ డౌన్ టౌన్ లో జరిగిన నో కింగ్స్ నిరసనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 300 కంటే ఎక్కువ స్థానిక సంస్థల మద్దతుతో అమెరికాలో ఆందోళన నిర్వహించారు. వరల్డ్ వైడ్ గా 2600 కంటే ఎక్కువ నగరాల్లో నిరసనలు జరిగాయి. ట్రంప్ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా లండన్లోని యుఎస్ ఎంబసీ వెలుపల కూడా వేలాది మంది ప్రజలు నిరసన తెలిపి భారీ ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్లోని మాడ్రిడ్, బార్సిలోనాలో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరిగాయి. యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రధాన నగరాలు, శివారు ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో సైతం వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన 10 నెలల్లోనే ట్రంప్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం ఊహించలేకపోయారు. ఈ టైంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ టారిఫ్ల పేరుతో ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించారు. ఆయా దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ నిలిపివేయడంతో యుఎస్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటారు నిపుణులు. ట్రంప్ విధానాలు సమాజంలో విభజనలకు దారితీస్తాయని, ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక సూత్రాలకు ముప్పు కలిగిస్తున్నాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. నో కింగ్స్ నిరసనలను నిర్వహించిన ఇండివిడ్యువల్ అనే గ్రూపు సహా వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ అమెరికాలో రాజు లేడని తెలిపారు. ఇక డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళ అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ఈ నిరసనలకు సపోర్ట్ చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఈ నిరసనలపై రిపబ్లికన్ నాయకులు తీవ్రంగా స్పందించారు. డెమోక్రాట్లు అమెరికన్ వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తున్నారని హౌస్ స్పీకర్ మైక్ జాక్సన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వదేశంలో జరుగుతున్న ఆందోళనలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ అమెరికాకు అనుగుణంగా ఉండే కంట్రీస్ ను వదిలేసి వ్యతిరేకంగా గళం విప్పిన దేశాలపై సుంకాలు విధిస్తున్నారని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని ట్రంప్ కు సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ట్రంప్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలు అనేది ఆ దేశంలో అనేక సంక్షోభాలకు కారణమయ్యేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి. సొంత దేశంలో ప్రజల నుంచి ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో రానున్న రోజుల్లో ట్రంప్ ఏం చేస్తారో అనేది.